అయ్యో ఎంత మోసం అయిపోయే. వికారాబాద్ జిల్లా పరిగికాడు ఉండేకి సుగుణమ్మ మినీ ఏటీఎం సెంటర్ ఉంటుంది కదా ఊర్లల్లో, ఆధార్ కార్డు ఏలు ముద్రలు తీసుకొని పైసలు ఇయ్యరా. ఇక ఆ సెంటర్ కాడికి పోయి అకౌంట్లో పైసలు డ్రా చేసిందట. అయితే అందులో 30,000 రూపాయలు 500 నోట్ల కట్టించిండు ఆ సిఎస్సి సెంటర్ అయినా. ఇక ఇలా వారం వారం పైసలు కట్టే ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి పైసలు కట్టేందుకు ఈ నోట్లు తీసి ఇచ్చిందట. ఆయనేమో ఈ నోట్లు చూసి ఏమమ్మో ఏం నోట్లో తెలిసే ఇస్తున్నావా, ఇవి దొంగ నోట్లు కాదు ఇవి జల్లయ్య అని చెప్పిండట. అయ్యో సార్ నాకేమెరక బ్యాంకు సెంటర్లో పైసలు ఇడిపించుకొచ్చిన, ఇక వాళ్ళు ఎట్లు ఇచ్చిరో నీకు అట్లనే ఇస్తున్నా అని చెప్పిందట ఈ అమ్మ. అయితే వాళ్ళనే పోయి అడుగుపో అమ్మ నీకు దొంగ నోట్లు ఇచ్చిర్రు. అయ్యో సార్ ఒక్కటేనా అన్నిట్లనే ఉన్నాయా చూడురు అంటే అన్నీ అవే ఉన్నాయమ్మా అని చెప్పే వరకు సుగుణమ్మకు దడ ఉచ్చుకున్నట్టు అయిపోయింది. అంతేనా అమ్మ చెప్పవే ఏమైందో. ఈరోజు లోన్ కట్టేది ఉంది. మేము వారం కడతాం, 2 వారాల కల్లా కట్టలేము. ఉన్నాయి కదా ఫస్ట్ కాపులో వచ్చినాయి అంటే వాళ్ళకి ఒక లోటు తీసినాం. ఆ లోటు చూసి ఆయన పక్కకు పోయింది. అంత దూరం ఏమైనా సార్ అట్లా పోతుందంటే ఏం లోటు అని తెచ్చినాం. పాగలదాన్ని ఖరాబ్ అయిందా ఎన్నుండి తనని అంటే సార్ ఇంత పేరు వేలుందంటే మళ్ళీ వండు ఎట్లన్నా ఏమన్నా చేస్తా అని అవి ఇచ్చినా కొన్ని లేకున్నా సార్ అంటే అన్నారు. అన్నాక నేను తీసుకొని మీ దగ్గరకు ఇటుకు వచ్చిన అన్నట్టు ఇది తీసుకున్నా కాబట్టి ఇటుకు వచ్చిన. నేను ప్యాకలో తీసుకోలేను కదా నాయన, అందుకే ఈయన తీసుకున్నా కాబట్టి ఇటుకు వచ్చిన. ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు ఆడపిల్లలకు.